నియంతృత్వ ఆలోచనలకి పరాకాష్ట. సహజంగా ఏ ప్రభుత్వ పరంగా తీసుకునేటువంటి ఏ నిర్ణయంలోనన్నా లేదా ఏ టెండర్ ప్రొసీజర్స్లో అన్నా ఓ పెద్ద ఎత్తున ఒక ప్రొసీజర్ తీసుకున్నప్పుడు సింగిల్ టెండర్స్ వచ్చినప్పుడు సహజంగా క్యాన్సిల్ చేసి మళ్ళీ రీటెండర్ పిలిచి పోటీతత్వాన్ని కల్పించేటువంటిది సహజమైనటువంటి ప్రక్రియ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ప్రైవేటైజేషన్కే వ్యతిరేకం. సెకండరీ అంటే టెండర్ ప్రాసెస్ ఏంటి, ఒకరు వస్తే ఏంటి, ఇద్దరు వస్తే వాళ్ళు మేము వద్దనే చెప్తున్నాం. ఒక రకంగా మేము మా నిర్ణయంతో ప్రజలు ఏకీభవించారు, మా ఆలోచనతో మా ప్రజలు కలిసి వచ్చారు. కనీసం ప్రజల తాలూకా అభీష్టం మేరకైనా ప్రభుత్వం వెనకడుగు వేస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తాం, లేదు. కానీ ఎవరైతే ప్రైవేట్ వ్యక్తులు అయితే ఎవరైతే ఉన్నారో వారు వెనకడుగు వేశారు. మంచిది, వారికి మంచిది, రాష్ట్రానికి మంచిది. కానీ ఎవరొస్తే వాడికే ఇచ్చేయండి అనేటువంటి మాట ఒక ముఖ్యమంత్రి స్థాయిలో చెప్తున్నారంటే కేవలం నేను తీసుకున్నటువంటి నిర్ణయానికి ఎవరు కలిసి రాలేదు, వచ్చినటువంటి వాడినే నేను ఏదో రకంగా ఒప్పించి ముందు తీసుకెళ్తాను, నా తాలూకా ఆలోచనల్ని నేను నా ఆలోచనతో మొండిగా ముందుకెళ్తాననేటువంటి ఒక నియంతృత్వ ధోరణి ముఖ్యమంత్రిలో కనబడతా ఉంది. అది రాష్ట్రానికి మంచిది కాదు, వ్యవస్థలకు మంచిది కాదు. అంతకు మించి అందరికన్నా ఇందులో నష్టపోయేటువంటి ప్రజలకి అంతకన్నా మంచిది కాదనేటువంటిది మా అభిప్రాయం. థ్యాంక్ యూ. స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డులు మంచిదే కదా, అదే కదా జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఉద్దేశంతోనే పెట్టింది. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిందే కదా. జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాన్ని పెట్టారు. అది స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు అని చెప్పి కొత్తగా పేరు మారుస్తున్నట్టుగా ఇందాక క్యాబినెట్లో చూసాం. మంచిదే, ఇప్పటికన్నా అందుకే చెప్తున్నా కదా, వీళ్ళు ఎన్ని అడ్డదారులు తిరిగినా, ఎన్ని దొడ్డిదారులు తిరిగినా చివరికి జగన్మోహన్ రెడ్డి గారు వేసినటువంటి ఆ దారిలోకి వీళ్ళందరూ రావాల్సినటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఆ వ్యవస్థలు ఈ రాష్ట్రంలో తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. సరే, దానికి ఆయన ఏ పేరు పెట్టించుకుంటే మాత్రం అది దాటిని సచివాలయాలని పిలుస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటివే అనేటువంటిది ప్రజలు గుర్తిస్తారు. నేను అనేక సందర్భాల్లో చెప్పాను, ప్రతిదానికి పేరు మార్చినంత మాత్రాన దాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త ఎవరనేటువంటిది ప్రజలు మర్చిపోరు అనేటువంటి విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఆబ్వియస్లీ ఓసారి పాలసీలు చంద్రబాబు నాయుడు గారి హయాంలో, ఇప్పుడు కాదు గతం నుంచి చూస్తే ఎప్పుడు కూడా పాలసీలు అనేటువంటివి ప్రజల కోసం లేదా ప్రభుత్వ మంచి కోసమో ప్రభుత్వ అవసరాల కోసం క్రియేట్ చేసినటువంటి పాలసీలు నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎప్పుడు కూడా జరగల. పాలసీలు అనేటువంటివి చంద్రబాబు నాయుడు గారి హయాంలో గతంలో 3 సార్లు ముఖ్యమంత్రిగా కానీ ఇప్పుడు కానీ కార్పొరేట్లకు అనుకూలంగా, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు అనుకూలంగా అవి ఏ రకంగా ఉపయోగపడతాయో చూసుకొని పాలసీలు అనేటువంటి సృష్టించబడతాయి అనేటువంటిది చరిత్ర చెప్తున్నటువంటి వాస్తవాలు. సో వారి కోసం పాలసీలు క్రియేట్ చేసినటువంటి ప్రక్రియలో డెఫినెట్గా మీరు అన్నట్టు ప్రభుత్వ పెద్దల తాలూకు పాత్ర ఉంటుంది, వారికి తోడు ప్రైవేట్ వ్యక్తుల పాత్ర కూడా ఉంటుంది. ప్రభుత్వ వ్యక్తుల తాలూకా పాత్రే ఇందులో ప్రముఖంగా కనబడతా ఉంది. వారి అవసరాల కోసం, వారి ఆర్థిక అవసరాల కోసం, వారి అవినీతి అవసరాల కోసం మాత్రమే సృష్టించబడ్డాయి అనేటువంటిది ఈ యొక్క ఇండస్ట్రియల్ ప్రైవేటైజేషన్ లేదా ఇండస్ట్రియల్ పీపీపీ మోడల్లో చేస్తున్నటువంటి ఈ ఒక్క దీనికిలోనే కాదు, గతంలో విశాఖపట్నంలో కేటాయించినటువంటి కొన్ని భూముల విషయంలో కూడా అదే కనబడుతుంది అనేటువంటిది అనేక మంది మేధావులు చెప్తున్నటువంటి మాట. 100% చెప్తున్నాను కదా. అందులో రూపాయి వాటా ప్రైవేట్ వాడుకుంటే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల తాలూకు వాటా 9 రూపాయలు ఉంటుంది 10 రూపాయల్లో. సో డెఫినెట్గా ప్రైవేట్ వాడు అనేటువంటి వాడిని ముందు పెడతారు తప్ప వెనకాతలో ఉండేదంతా వీలే కదా. పాలసీలే వీళ్ళ కోసం తయారు చేసుకున్నప్పుడు ప్రైవేట్ వాడిని ఒక ముందు ఫేస్ ఆఫ్ ద కంపెనీ కిందో లేకపోతే ఇంకో దాని కిందో పెడతారు. ఉర్సా అనేటువంటి సంస్థ ఉంది విశాఖపట్నంలో 57 ఎకరాలు కేటాయించారు. నెల రోజులైంది ఆ సంస్థ పెట్టి, 10 లక్షల క్యాపిటల్,
ఆ సంస్థకి ఆఫీస్ లేదు, ఎంప్లాయీస్ లేరు. మరి దీని వెనకదలు ఎవరు ఉన్నట్టు? ముఖ్యమంత్రి గారు కొడుకే కదా, సంబంధించినటువంటి శాఖ మంత్రే కదా. అంత క్లియర్గా కనబడిన తర్వాత ఇంక మరి ఇది ఎవరి కోసం చేశారని అంటే ఇంక సమాధానం అంత క్లియర్గా కనబడుతున్న తర్వాత దాని గురించి మరి చర్చించుకోవడానికి ఏముంటుంది చెప్పండి? రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 2 బిఎన్ఎస్లు వచ్చాయి. అంటే ఐపీసీ, పూర్వం ఐపీసీ ఉండేది, ఇప్పుడు బిఎన్ఎస్ కదా. అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఒక బిఎన్ఎస్, కూటమి నాయకులకు ఒక బిఎన్ఎస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఒక బిఎన్ఎస్. నేను హోంమంత్రి గారు వచ్చి ఆవిడ నీతులు చెప్తా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు లేదా మా పార్టీ కార్యకర్త, మా పార్టీ నాయకులో, లేదా మా పార్టీ పెద్దలో వాళ్ళు ఏం చేసినా తప్పే, తెలుగుదేశం పార్టీ నాయకులు ఏం చేసినా ఒప్పే అనేటువంటి విధంగా ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ నడుస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా జన్మదిన వేడుకలు బహుశా నాకు తెలిసి గతంలో ఆయన 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అంత పెద్ద ఎత్తున వేడుకలు జరగలేదు. దానికి వివిధ కారణాలు ఉండొచ్చు. కానీ ఈ సంవత్సరం మొన్న 21వ తారీఖు జరిగినటువంటి జన్మదిన వేడుకలు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా చిన్న పల్లె నుంచి పట్టణం వరకు దేశంలో అనేక మిగిలినటువంటి నగరాల్లో, ప్రపంచవ్యాప్తంగా అనేక తెలుగువారు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎంత ఘనంగా జరిగిందో మీరు అందరూ కూడా చూశారు. ఇంకా ఆ రోజు నుంచి ప్రభుత్వ పెద్దల్లో వారి కడుపు పంట ఒక పక్క, నిద్రలేనితనం ఒక పక్క, అసలు ఏంటి మనము అధికారంలో ఉన్నామా, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారా తెలియనటువంటి పరిస్థితులు వాళ్ళకి కనబడతా ఉన్నాయి. అభిమానం అనేటువంటిది నువ్వు అధికారంలో ఉంటే ఉంటది, లేకపోతే ఉండదు అనుకుంటే అమాయకత్వం. బహుశా అధికారం ఉన్నప్పుడు ఏంటంటే మనకి ఏదన్నా ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ఏదైనా చేయాలనేటువంటిది ఆశించడం ప్రతి కార్యకర్తలో ఉంటది, అది తప్పు కాదు. అది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాకముందు చెప్పారు, కులం, మతం, ప్రాంతం, పార్టీ ఏవి చూడడం, అన్న వస్తున్నాడని చెప్పండి, మంచి రోజులు వస్తున్నాయని చెప్పండి అని ముందే చెప్పాడు. ఆ ప్రక్రియలో ప్రతి ఒక్కరికి మేలు చేసేటువంటి కార్యక్రమం చేశాం. ఈ 2 సంవత్సరాల్లో వారికి జరిగినటువంటి, ప్రజలకు జరిగినటువంటి నష్టం కనబడింది. మా నాయకుల్లో నిజాయితీ మా కార్యకర్తలకి, రాష్ట్రంలో ప్రజలకు కనబడింది కాబట్టి అంత పెద్ద ఎత్తున వేడుకలు జరిగినాయి. సో వీటన్నిటినీ పక్కన పెట్టి దీన్ని ఏ రకంగా తప్పుదోవ పట్టించాలన్నటువంటి ఒక ప్రక్రియ గడిచినటువంటి 3 రోజులుగా నడుస్తూ ఉంది. సో ఏదేమైనప్పటికీ లా అండ్ ఆర్డర్ అనేటువంటిది ప్రతి ఒక్కరికి సమానం. ప్రతి వ్యవస్థ ప్రజలందరికీ సమానంగా ఉండాలి తప్ప ఒక పార్టీకి ఒక రకంగా, ఒక పార్టీకి ఒక రకంగా ఉండకూడదు అనేటువంటిది ఈ ప్రభుత్వం తెలుసుకోవాలి. ఇది పాత రోజులు కాదు, చివరికి మిమ్మల్ని కూడా నోటుకొచ్చినటువంటి మాటలు మాట్లాడారు. జర్నలిస్టుల్ని ఒక సభాపతి, ఒక డిప్యూటీ స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి వచ్చి మిమ్మల్ని నోటుకొచ్చినటువంటి మాటలు మాట్లాడితే మీరు కనీసం స్పందించలేనటువంటి పరిస్థితిలో ఈరోజు రాష్ట్రంలో ఉన్నారంటే ఏ మేరకు ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఏ రకంగా వ్యవస్థలను భయపెడుతున్నారు అన్నటువంటి దానికి అది ఉదాహరణ. సో దయచేసి ప్రజలు గమనిస్తారు, ఈ రోజులు ఎప్పుడు ఒకలా ఉండవు. కళ్ళు మూసి తెరిచేలోపు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు 2 సంవత్సరాలు అయిపోయింది. ఇంకో 2 సంవత్సరాలు పోతే ఎలక్షన్ సంవత్సరం. ఎక్కువ కాలం లేదు, ఎక్కువ ఎరగబాటు వద్దు. మీ ఇంటి నుంచి మా ఇంటికి ఎంత దూరం, మా ఇంటి నుంచి మీ ఇంటికి కూడా అంతే దూరం. అది కూడా దయచేసి గమనించమని చెప్పి కోరుకుంటూ ఈ సందర్భంగా మరొకసారి వారికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు. థ్యాంక్ యూ.